గురించి వాళ్ళు కార్మికులు మాట్లాడుతున్న తీరు ఎందుకు సమావేశమయ్యారంటే రామగుండం ఈ బొగ్గు గనులు ఇవన్నీ కూడా ఇప్పుడు గతంలో 2014లో తెలంగాణ ఏర్పడుతున్నప్పుడు 400 కోట్లకు ఉన్నటువంటి ఆ లాభాలు 2000 కోట్ల వరకు చేరింది. ఆ తర్వాత లాభాలే ఉన్నాయి. కానీ ఈ రోజు 2023 తర్వాత 4000 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్టింగ్ ఉంది. దానికి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు కానీ అవన్నీ కూడా స్తంభించబడి ఉన్నాయి. అలాగే వాటి నిధులు మళ్లింపు జరిగింది. ఫుట్బాల్ మ్యాచ్ కోసం 10 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. అంటే కార్మికులు ఒక్కొక్కరు కార్మికులు ఆ ఎండలోనో ఆ హీట్ వేడిలో వాళ్ళ జీవితాలను బలంగా పెట్టి కార్మికులు చేస్తున్నటువంటి ఆ బంగారం గని లాభాలను సంక్షేమానికి ఉపయోగించకుండా వాళ్ళ వ్యక్తిగతమైన ఆ ఎవరి కన్నంలో ఆనందం చూడడానికో ఎవరితో ఆట ఆడాలనేటువంటి కోరిక నెరవేర్చుకోవడానికి ఒక ఫుట్బాల్ మ్యాచ్ వాడి దానికి రామగుండం తోటి 10 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినటువంటి విధానాన్ని కూడా ప్రశ్నించాల్సి ఉంటుంది. ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేసి ఆదానికో అంబానికో కట్టబెట్టాల ప్రయత్నం చేస్తున్నారు. ఆ నిర్ణయానికి వెనకాలే ఇప్పుడు ఈ రామగుండం గాని ఈ బొగ్గు గనులు గాని ఇవన్నీ కూడా నష్టాల వైపు సమస్యల వైపు నెట్టేస్తున్నారా? తెలంగాణ కొంగు బంగారమైనటువంటి ఈ బొగ్గు గనులను ప్రైవేటు పరం చేసే కుట్రకు రేవంత్ రెడ్డి భాగస్వామ్యం అవుతున్నాడా, చీకటి ఎజెండా నడిపిస్తున్నాడా అనేది అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని బలంగా అంటే కార్మికుల యొక్క హక్కులకు కార్మికులకే చెందేలా తెలంగాణ కొంగు బంగారం తెలంగాణ ప్రయోజనాలకు ఉపయోగపడేలాంటి స్థిరమైనటువంటి నిర్ణయాలు జరగాలి. వాటి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఈ రాజకీయాలు విమర్శలు కన్నా మన తెలంగాణ గడ్డకున్నటువంటి ఆ కొంగు బంగారమైనటువంటి నల్ల బంగారాన్ని తరలించే ప్రయత్నం అదానికో తరలించే ప్రయత్నానికి కుట్ర దాగి ఉంది. దాన్ని మాత్రం మనం పసిగట్టాలి, దాన్ని ప్రశ్నించాల్సి ఉంటుంది. ఈ విధానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మన ప్రతినిధి గారు ఉన్నారు, మన వాళ్ళ ద్వారా నేను చర్య వేయండి, వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్తారు అని నేను వెయిట్ చేస్తున్నాను. చెప్పండి జితేంద్ర గారు. ఓకే అండి, ఇప్పుడు ఇంతకుముందు వారు చెప్తున్నట్టుగా దీని విషయంలో బట్టి గారు ఆల్రెడీ దీని మీద ఒక కమిటీ వేసిండ్రు, దాన్ని ఇమీడియట్లీ రద్దు చేసిండ్రు. ఏదైనా కూడా గతంలో అనేక రకాలుగా కుంభకోణాలు జరిగినాయి. భూ కుంభకోణాలు జరిగినాయి, విద్యుత్ కుంభకోణం, నీటి కుంభకోణం, కాళేశ్వరం కుంభకోణం, అనేక రకాలుగా గొర్రెలు బర్రెలు ఎన్నో రకాల కుంభకోణాలు జరిగినాయి. దాని విషయంలో ఇప్పుడు ఇది మరి ఇప్పుడున్నటువంటి బొగ్గు గనుల విషయంలో కూడా బట్టి గారు ఆల్రెడీ చెప్పిండ్రు, దాన్ని రద్దు చేసిండ్రు నైని దాన్ని కానీ దాని ఉన్నటువంటి టెండర్ ని. కాబట్టి మాది ఎప్పుడైనా కూడా మా రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైనా కూడా పారదర్శకంగా జరగాలన్నట్టే మరి అవన్నీ ఇప్పుడు వేసినటువంటి కాళేశ్వరం విషయం కూడా దాన్ని సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే ఇక్కడ జరుగుతున్నట్టు ఇంతకుముందు గత 10 సంవత్సరాలు జరిగినటువంటి ఏదైనా సరే ప్రజలకు సంబంధించింది అది అన్యాకాంతం అయినప్పుడు కుంభకోణాలు జరిగినప్పుడు వాటిపై కమిషన్స్ ఏర్పాటు చేసినాము, కేసులు పెట్టినాము, ఎంక్వైరీలు జరిగినాయి. ఈ రోజు సిబిఐ కూడా పోయింది. మరి బీజేపీ వారు ఇప్పటి వరకు కూడా దాని మీద చేసుకోలేకపోయినరు. ఏమండి చెప్పండి. ఏంటంటే అది పట్టిగారు రద్దు చేసింది, వాళ్ళ లెక్కలు దగ్గర వాళ్ళ పంచాయతీ దగ్గర వాటి ప్రయత్నాల వెనక జరిగిన టెలికాస్ట్ అయిన అంశాలు అన్ని కూడా ప్రజలు చూశారు. కేవలం కుంభకోణాన్ని రద్దు కాదు, లెక్కల పంచాయతీ దగ్గర రద్దు భావిస్తుంది. అంటే ఎవరికి ఆ టెండర్ కావాలి, ఎందుకు రాలేదు, రాని వాళ్ళ మీద ఎందుకు కుట్రలు చేశారు, వచ్చే వాళ్ళు ఎలాంటి కథనాలు మీడియాలో ఉండి వార్చారు, ఇవన్నీ కూడా చూసింది తెలంగాణ సమాజం. అది కేవలం కుంభకోణాన్ని ఆపేటువంటి రద్దు కాదు, కేవలం లెక్కల పంచాయతీ జరగకపోవడం వల్ల జరిగినటువంటి రద్దుగా భావిస్తున్నాను. ఇప్పుడు రద్దు చేయడం అనేది రద్దు చేసిండ్రు కదండి. ఏ విషయమైనా సరే ఇప్పుడు ఏ విషయమైనా పారదర్శకంగా ఉండాలనేది మా ప్రభుత్వం ఉంది. అటు మంత్రులు గాని ఇటు ముఖ్యమంత్రి గాని మా డిప్యూటీ సీఎం గాని ఇప్పుడు ఏమన్నా ఉంటే కుంభకోణాలు ఉంటే ఈ 2.5 సంవత్సరాలలో జరిగినాయి ఒక్కసారి తీసుకురామానండి. ఒక్కటన్నా తీసుకొచ్చిండ్రా? ఒక్కటన్నా కూడా ఈ రోజు వరకు ఒక్కటి తీసుకురాలేదు. ఇప్పుడు వీళ్ళే ఇంతకు ముందు ఇప్పుడు సోదరులు చెప్తున్నారు 2014 నుంచి 2020 మధ్య కాలంలో రైతులపై పెట్టిన కేసులు 5,000 కేసులు పెట్టారు 10 సంవత్సరాల వారు. అదేవిధంగా అరెస్ట్ చేసిన రైతులు ఉద్యమకారులపై కూడా 10,000 కేసులు పెట్టిండ్రు వీళ్ళు. అదేవిధంగా జైల్లో పెట్టిన వాళ్ళు 3,000 మందిని జైల్లో పెట్టిండ్రు. ఇలా మేము ఆ రకంగా ఎవరిని కూడా హింసించట్లేదు. ఎవరిని కూడా మేమేమంటున్నాం, ఏది చేసినా కూడా మా ముఖ్యమంత్రి గారు ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వము పారదర్శకంగా ఉండాలి, పెట్టుబడులు రావాలి,
ఈ రాష్ట్రంలో ఇంతవరకు జరిగినటువంటి దాదాపుగా 8 లక్షల పైచిలకు అప్పులు చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ఒకవైపు, సంక్షేమం ఒకవైపు ఈ రకంగా చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దానికి అనుగుణంగా దాదాపుగా ఈ రోజు 8 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడానికి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా 2047 వరకు దీన్ని ఒక రాష్ట్రాన్ని ఒక $3 ట్రిలియన్ గా రూపొందించాలనే ఒక నియమ నిబంధనలతో ముందుకు పోతున్నారు. మరి ఉద్యోగాలు రావాలి. ఇప్పుడు ఈ రోజు చూడండి, హైదరాబాద్ లో దాదాపుగా ఐటీ ఉద్యోగులు 10 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇక్కడ అందులో 2 లక్షల మంది హైదరాబాద్ కు సంబంధించి మాట్లాడుతున్నారు. 8 లక్షల మంది పనిచేస్తారు. అనేక సమస్యలు ఉండే రీసెంట్ నివేదిక ఇచ్చాడు కదా. డెవలప్ గురించి కాదు జితేంద్ర గారు, జితేంద్ర గారు డెవలప్ గురించి కాదు, మనం చర్చలోకి వద్దాం. అదే కాదండి, ఏదన్నా ఉంటే ఆ విధంగా ఇంతవరకు చేసినటువంటి అట్లాంటివి ఉన్నాయి. అవన్నీ విషయాలు మరి చెప్పాలి కదా, వీళ్ళకి చెప్పాలి కదా. నాకు క్వశ్చన్ ఉందండి మీకు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారు. ప్రెసెంట్ సిటీ పరిస్థితి ఎలాగుందో చూసారా మీరు? రోడ్లు ఎలాగున్నాయో చూసారా? రేపు వర్షాలు వస్తే ప్రజల పరిస్థితి, అంటే ప్రజల జీవన పరిస్థితి ఎలాగవుతుందో తెలుసా మీకు? ఒక హైదరాబాదే చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. ఉన్న సిటీని సరిచేయలేండి, మనకి ఫ్యూచర్ సిటీ ఎందుకు సార్? ఉన్న సిటీలో తెలంగాణలో స్కూల్స్ ఎలాగున్నాయి సార్? స్కూల్స్ ని మీరు మా గవర్నమెంట్ రాగానే అన్ని స్కూల్స్ ని గవర్నమెంట్ మోడర్నైజ్డ్ స్కూల్స్ గా మారుస్తాము అన్నారు. ఎన్ని స్కూల్స్ ని మార్చారు సార్? ఇప్పుడు ఇక్కడ ఉన్న యువతకి ఎంత ఉపాధిని ఇవ్వగలిగారు? ఏమన్నా వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? ఓకే, ఇప్పుడు ఉద్యోగాలు దాదాపు 70,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. మా దగ్గర ఇంతకుముందు అనేక సందర్భాలు చెప్పగలిగినాం. వినాలి సోదర, ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. అదే ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు మరి మా సోదరి చెప్తున్నది, కిషన్ రెడ్డి గారు గడిచినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 10 లక్షల కోట్ల రూపాయలు తెస్తా అని చెప్పారు సెంటర్ నుంచి. ₹1 ఈ రోజు వరకు తీసుకురాలేదు కదమ్మా. ఇప్పుడు 2 మంత్రులు మన రాష్ట్రంలో, రాష్ట్ర అభిమానం ఉండాలి కదా. ఈ విషయంలో మళ్ళీ చర్చ పెట్టుకుంటే బీజేపీ ఎంపీస్ ద్వారా తెలంగాణకి ఎన్ని నిధులు అందే అనేది నేను ఖచ్చితంగా మీతో మాట్లాడతాను. రీసెంట్ గా కూడా